సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం చాలా న్యూస్ చూసుంటాం ప్రీవియస్ కూడా, అంటే డెడ్ బాడీస్తో వాడు ఇంట్లోనే ఉన్నాడు, శవాలతోటే పరిచయం వాడికి అని చెప్పేసి శవాల్ని కూడా తిన్నవాడు కూడా మనం ఒక ప్రీవియస్ ఎన్నో సంవత్సరాల క్రితం విన్నాం. పుర్రెలతోనే వాడు సంవత్సరాలు కూడా జీవించాడు ఆ ఇంట్లో అని చెప్పేసి. కమింగ్ టు ఇప్పుడు కోల్కతా చూసుకుంటే ఈ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అసలు ఓవరాల్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు, ఈరోజు వచ్చేసి డేట్ మనకి 9వ తారీఖు మేడం, అంటే దగ్గర నెల అయిపోయింది ఇన్సిడెంట్ జరిగి. మరి రోజుకు ఒక వార్త వస్తుంది, ఎక్కడ ఇంకా కొలిక్కి రాలేదు. కన్ఫ్యూజన్స్ మీద కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి, క్లారిటీ లేదు ఎక్కడ కూడా. కాసేపు సంజయ్ రాయ్ అంటున్నారు, కాసేపు సందీప్ ఘోష్ అంటున్నారు, కాసేపు ఇంకెవరో అంటారు. అసలు ఏం జరుగుతుంది అంటారు ఓవరాల్గా? అసలు ఆర్జేకర్ హాస్పిటల్ అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అంటారు ఇంకా ముందు? వీళ్ళు ఏంటంటే నరరూప రాక్షసులు అండి వీళ్ళు. ఇప్పుడు ఒక పదవి రాగానే వీళ్ళకి కంగారు మొదలవుతుంది. అబ్వియస్లీ పదవి ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. ఇప్పుడు అంత పెద్ద పదవి ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. ఎందుకంటే అనేక శక్తుల యొక్క సానుభూతి మీద వీళ్ళు నియమించబడతారు. వీళ్ళు అంటే పర్టికులర్ పెద్ద పెద్ద స్థానాలు, అంటే ఒక బిగ్ పొజిషన్. ఈ బిగ్ పొజిషన్స్ పర్టికులర్ కొంతమంది సానుభూతితోటి నియమించబడతారు. అంటే వీళ్ళు వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా కూడా వర్క్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తేనే వీడిని అక్కడ పెడతారు ఆ పర్టికులర్ పెద్ద ప్లేస్లో. ఎందుకంటే వీడిని అడ్డం పెట్టుకుని వాళ్ళు తినాలి కదా, వాళ్ళు కూడా వెనకేసుకోవాలి కదా సంపాదన. ఇప్పుడు ఒక చోట ఒక నిధి ఉందండి, నాకు తెలుసు, నేను నా వల్ల కాదు, అది ఎవరైతే తవ్వి తీయగలరో వాళ్ళని ఒక గ్రూప్ని నేను నియమించుకోవాలంటే వాళ్ళు మన తొత్తులై ఉండాలి. మనం ఏం చెప్తే అది వినాలి, మనం ఎలా ఆడిస్తే అలా బొమ్మ ఆడాలి. అటువంటి వాళ్ళని నియమించుకుంటారు. అప్పుడే కదా వాళ్ళ నిధిని తవ్వగలుగుతాడు. మొత్తం వీళ్ళకి ఇవ్వాలంటే వాడెందుకు ఇస్తాడు? తవ్వింది కష్టపడింది నేను, నా నిధి ఎక్కడుందో నాకు తెలుసు, మరి నాకు భాగం కావాలని అంటాడు కదా. అలా అనామకులు ఉంటారు. ఆ అనామకులకి అంత నిధి ఎందుకు? అది మా కైవసం కావాలి. ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా మనం చూస్తాం, ఆ నిధి ఎప్పుడైతే దొరుకుతుందో వాడిని చంపి పడేస్తారు, అది తీసుకుని వీళ్ళు పారిపోతారు, అంతే కదా. సో ఇది కూడా ఏంటంటే ఈ సందీప్ ఘోష్ అనేవాడిని కూడా అటువంటి సానుభూతి పరుల వలన వాళ్ళ యొక్క దయతోటి నియమించబడిన క్యాండిడేట్. అది కూడా బిఫోర్ లాస్ట్ ఎన్నాళ్ళు ప్రిన్సిపాల్ అయ్యి 1.5 year అయింది. బిఫోర్ దట్ అతను వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశాడు. ఇప్పుడు అతను ఏజ్ ఎంత ఉంటుంది అనేది మనకు తెలియదు, మేబీ రిటైర్మెంట్కి దగ్గరగా వచ్చాడేమో. సో ఈ యొక్క షార్ట్ పీరియడ్లో తను సంపాదించుకోవాలి. ఎవరైతే నియమించారో వాళ్ళకి షేరింగ్లు పోవాలి, వాళ్ళకి పోగా తనకెంత మిగులుతుంది, తను అనుకున్న టార్గెట్ మనీ ఏదైతే ఉందో, సంపాదన ఏదైతే ఉందో అది తను ఎలా వెనక వేసుకోవాలి అనే ఒక యాంగ్జైటీతో, ఆందోళనతో, తొందరపాటుతోటి ఉంటారనమాట. ఎప్పుడెప్పుడు ఇదంతా మనం తొందరగా నిలేసుకుని పారిపోవాలి ఇక్కడి నుంచి, పట్టుబడితే ఇటువంటి మైండ్ సెట్తో ఉంటారు. ఈ సందీప్ ఘోష్ అనేవాడు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవన్నీ మూట కట్టుకొని వెళ్ళిపోవాలి అనే తొందరపాటుతోటి వీడు ఏం చేశాడంటే చెయ్యరాని నేరాలు, ఘోరాలన్నీ ఆ హాస్పిటల్లో చేశాడు. అసలు మనిషి జీవితం, మనిషి శరీరం అంటే ఏంటో తెలిసిన ఒక అంత వయసు ఉన్న ఒక డాక్టరే కదా ఆయన కూడా. మరి డాక్టరు అసలు మానవత్వం లేకుండా, అది ఒక ప్రాణి అని లేకుండా అది ఎంతమందిని హింసించాడో చూడండి. మనకు తెలుసు, విన్నాం అవన్నీ కూడా. అంటే దేనికి ఈ సంపాదించాలి అనుకుంటూ వచ్చిన మనుషులు, వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మెంటాలిటీ చాలా కఠినంగా తయారు చేసుకుంటారు, ప్రిపేర్ చేసుకుంటారు. ఈ మైండ్లో మెంటాలిటీ అనే గ్రౌండ్ని చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకుంటారు వీళ్ళు. లేకపోతే ఆ కఠినమైన పనులు చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ చూడండి, వాళ్ళకి Day 1 నుంచి డ్రింక్ వాళ్ళకి ఆథరైజ్డ్ అనమాట. వాళ్ళకి ఎవ్రీడే వాళ్ళకి సప్లై ఉంటుంది, ఒక ఫ్రీ డ్రింక్స్ ఏవైనా సరే తాగొచ్చు, హార్డ్ డ్రింక్స్, విస్కీ కానీ బ్రాందీ కానీ ఇంకో వాళ్ళు స్ట్రాంగ్ ఇస్తారు వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి. ఇవి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ అలవాటు ఉన్న వాళ్ళు మరి మానలేరు కాబట్టి వాళ్ళకి ఫ్రీగా సప్లై ఉంటుంది. వాళ్ళకి క్యాంటీన్స్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఎందుకు అని అంటే బోర్డర్స్లో కానీ ఏదైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ వాళ్ళు నార్మల్ కండిషన్లో తీసుకోలేరు.
సో వాళ్ళ మనసు మైండ్ ఆ రకంగా స్ట్రాంగ్ అవ్వాలి, ప్రిపేర్డ్గా ఉండాలి అని అంటే వాళ్ళకి కొంత అవుట్ ఆఫ్ ఇది ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఆ డ్రింక్ అనేది అలవాటు చేస్తారు ఆ మైండ్ గట్టిగా ఉండటం కోసం. అలాగే వీళ్ళు కూడా వ్యధ పనులు చేయాలి అని అంటే మైండ్ చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. పక్క నుంచి వీళ్ళకి ఇటువంటి అలవాట్లు ఉంటాయి, వాళ్ళ అలవాట్ల సంగతి మనకు అనవసరం. అంటే మైండ్ని అంత గట్టిగా చేసుకుని ఇందులోకి దిగుతారు. వాడు డాక్టర్ అన్నా అవనివ్వండి, ఇంకా అతనంత దైవభక్తుడని చెప్తున్నారు, అంత భక్తి ఉండనివ్వండి, దైవం అంటే తెలుసు, మనిషి అంటే తెలుసు, జీవితం అంటే ఎంతో తెలుసు, కానీ డబ్బు సంపాదించాలనేటువంటి వ్యామోహంలో ఆ మైండ్ని కఠినం చేసుకుంటారు, క్రూరంగా చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఇలాంటి పనులకి పాల్పడతారు. డబ్బు సంపాదించాలి కదా, బెల్ట్ని తయారు చేసుకుంటారు. బెల్ట్ని తయారు చేసుకుని వాళ్ళని బెదిరించి వీళ్ళకి అనుకూలంగా తయారు చేసుకుంటారు. సో ఈ సోకాల్డ్ గ్రూప్ అంతా ఎవరైతే ఉన్నారో 20 మందో 30 మందో 10 మంది మనకు తెలియదు, వాళ్ళందరూ కూడా వీళ్ళ కనుసన్నల్లో భయభక్తులతో వర్క్ చేసేవాళ్లే. సో ఈ ఈ హాస్పిటల్లో డెడ్ బాడీస్ ఏవైతే వస్తాయో వీళ్ళకి, వస్తాయో కాదు అనాథ శవాలు వస్తాయి వీళ్ళకి. ఎందుకు యాక్సిడెంట్ అయినా ఎట్లానో వీళ్ళకి స్టూడెంట్స్కి అనాటమీ క్లాసెస్ కోసం, డిసెక్షన్స్ కోసం వీళ్ళకి సప్లై ఉంటుంది, తెప్పిస్తారు. ఇంకా చనిపోయిన వాళ్ళు ఉంటారుగా మనకి, ఇప్పుడు ఎవరైతే చనిపోతారో హాస్పిటల్లో మార్చరీల్లో పెడతారు కదా, వీళ్ళని వింటున్నాం కదా నవేడేస్ కేసెస్, అంత డబ్బు కట్టండి ఇస్తాము, ఇంత డబ్బు కట్టండి ఇస్తాము, లేకపోతే ఇంకా వెంటిలేషన్ మీద ఉన్నారు. దీని వెనక జరిగే భాగవతాలు ఇవన్నీ కూడా. అంటే వీళ్ళకి టైం కావాలి కదా, ఈ కెమెరాలు సెట్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుని వాళ్ళు చేయాల్సినవి చేసిన తర్వాత పోస్ట్ మార్టం చేసామని చెప్పి గుడ్డలో మూట కట్టిస్తే ఆ గుడ్డ లోపల ఏం జరిగిందో ఎవరికి తెలుసండి? ఎవరు తీసి చూడరు కదా. పోస్ట్ మార్టం అంటే భాగాలు కట్ చేసే శరీర భాగాల్ని ముద్ద కింద అయిపోతుంది, మనకేం ఉండదు, ఒక ఆచ్ఛాదన, ఒక బట్ట మూట కట్టిచ్చేస్తారు, దాన్ని ఎవరు తీసే సాహసం చెయ్యరు. దాన్ని అలాగే స్నానం చేయించి అలాగే సంస్కారాలు చేసి దహనం చేస్తారు. ఎవరు కూడా ఇష్టపడరు, చూడలేరు. తన అనుకునే వాళ్ళని ఆ పరిస్థితులు ఎవరు చూడగలరండి? సో కించిత్ అనుమానం కూడా ప్రజలకు రాదు. కానీ ఇప్పుడు ఇలాంటివి ప్రజలకు అందరికీ తెలిసిన తర్వాత అది కూడా ఓపెన్ చేసి చూడమని నేను కెమెరా ముఖంగా చెప్తున్నా. ఏమైనా మీ తాలూకా పేషెంట్కి ఏమన్నా జరిగిందా, మీరు ఆర్గాన్స్ తీసేసారా మీ పర్మిషన్ లేకుండా, అలాంటివి ఏమైనా ఉన్నాయా మీరు చెక్ చేసుకోండి, ఓపెన్ చేసి చూసుకోండి, తప్పేం లేదు. మీరు అలాగే మూట కట్టించుకుని తీసుకెళ్తే లోపల ఏం జరిగిందో మీకు తెలీదు. అయితే చనిపోయిన తర్వాత ఇంకా ఏం జరిగితే మాకెందుకు అంటారేమో, ఇంకా అది వాళ్ళ దానికే మనం వదిలేద్దాం. అయితే ఈ ఆర్జికర్ కాలేజీలో ఏదైతే డెడ్ బాడీస్ వస్తాయో ఈ డెడ్ బాడీస్ తోటి ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉంటారో, కొత్త పిల్లలు కదండి వాళ్ళు, భవిష్యత్తు మీద ఎన్నో కళ్ళగాని డాక్టర్లు అవ్వాలనే ఆశతోటి వస్తారు కదా, ఏం చెప్తే చేయాలి, చేసి తీరుతారు. చేయకపోతే డాక్టరేట్ ఉండదు, ఏముండదు, ఖాళీ చేతులతో బయటకు వెళ్ళిపోవాలి. సో వాళ్ళు ఏం చెప్తే అది, వయసు పిల్లలు కాబట్టి కళ్ళు మూసుకుని వాడు ఏం చెప్తే అది చేయాలి. బ్లూ ఫిలిమ్స్ అన్నీ వాళ్ళు వీడియోలు చేయటం అనేది జరిగింది. డెడ్ బాడీస్తో జూనియర్ డాక్టర్స్ తోటి బ్లూ ఫిలిమ్స్ కొన్ని వందలు తయారు చేశాడు ఈ సందీప్ ఘోష్. ఇది మాత్రం వాస్తవమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను చేసిన స్కాములు ఇంకా డిఫరెంట్ చాలా ఉన్నాయి. ఈ సర్జికల్ ఐటమ్సే కానివ్వండి, అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాస్కి పంపించడమే కానీ, డ్యాన్సులు చేయించడమే కానీ, ఐటమ్ సాంగ్స్ చేయించి వీడియోస్ తీసి పబ్లిసిటీ చేయడమే కానీ, ఇలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటన్నమాట. ఎక్కువగా దీని మీద వాళ్ళకి మనీ వస్తున్నప్పుడు వాళ్ళకి చేస్తారు, దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. సో ఇలాంటివి చాలా ఎక్కువగా చేశాడని ఇవన్నీ కూడా మనకి ఆరోపణ కాదు, జరిగిందని చెప్పి మనకి చెప్తున్నారు. ఇది ఎంత ఘోరమో చూడండి. అసలు మనుషులైన వాళ్ళు, ఇంకా వేరే మాటలు కూడా మనకి రావు. అసలు మనుషులైన వాళ్ళు డెడ్ బాడీస్తో ఏంటండి బాబు? మనసున్న మనుషులు, జీవంగా ఉన్న మనుషులతో, భార్యలతో, లేకపోతే ప్రేమించిన అమ్మాయిలతో సరిగ్గా ఉండలేని ఈ దరిద్రులు డెడ్ బాడీస్తో ఆ పనులు చేయడం ఏంటండి? ఎంత జూనియర్ డాక్టర్లు అయితే మాత్రం ఆ పైవాడి మాటలు విని ఆ పనులు చేయడానికి అసలు వీళ్ళకి ఎట్లా వీళ్ళకి ఊపిరి అందింది, ఎలా వీళ్ళకి అసలు జుగుప్స్ అనేది జరగలేదు శరీరంలో వీళ్ళకి? అంటే మేడం ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీ ఎమోషన్ నాకు అర్థమైంది. అంటే ఈ ఏదైతే అత్యాచారం జరిగిందో అభయ పైన, ఇది కూడా ఈ జూనియర్ డాక్టర్స్ సహకారంతో జరిగిందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అమ్మాయి కూడా ఉంది అని కూడా మనం ఒక వార్త చెప్పుకున్నాం. అవును, ఆ అమ్మాయి పాత్ర వేరు, బాగా కొట్టడము. అంటే మనకు ముందు వచ్చిన సమాచారం ప్రకారం రోజు రోజుకి మారిపోతున్నాయి కదా, ఏం జరిగింది అనేది కరెక్ట్గా ఇదమిద్దంగా మనకు తెలియటం లేదు. ఇదే జరిగిందని కన్ఫర్మేషన్కి ఎవరు రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకవైపు నుంచి జరిగింది కాదు, కొంతమందితో మాత్రమే జరిగింది కాదు.
తవ్విన కొద్దీ ఆధారాలు దొరుకుతున్నాయి, సాక్ష్యాలు దొరుకుతున్నాయి, కొత్త కొత్త మనుషులు బయటకు వస్తున్నారు. అవును. ఇది ఒక్క క్షణంలో ఒక కొలిక్కి చెప్పలేరు వాళ్ళు కూడా. ఒక వాళ్ళు అనుకున్నంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. అది రీచ్ అయిన తర్వాతే వాళ్ళకు ఒక కంక్లూజన్కి వస్తారు ఎవరు ఏంటి అనేది. ఎందుకంటే మేడం మొన్నటి దాకా మనకి ఎక్కడ వార్తల్లో చూసినా కూడా సంజయ్ రాయ్ కనిపించాడు. ఇప్పుడు ఎవరు కనిపిస్తున్నారంటే సందీప్ ఘోష్. ఇప్పుడు సందీప్ ఘోష్ ఫోకస్. ఇప్పుడు అంతే, తను వాళ్ళ వైఫ్ ఇచ్చినటువంటి వీడియోని కానీ ఆఫీస్ రూమ్ లో జరిగింది, అక్కడ సెమినార్ హాల్లో జరగలేదు, దాన్ని క్లీన్ చేయడానికి వాటర్ అని డెటాల్ తెప్పించుకున్నాడు అంటున్నారు. మరి డెడ్ బాడీస్ బ్లూ ఫిలిమ్స్ అంటున్నారు. అసలు చూస్తే నెల అయిపోతుంది సంఘటన జరిగి. మరి ఇంకా ఎన్ని వార్తలు వినాల్సి వస్తుందో దీని మీద అర్థం కావట్లేదు మేడం. ఓవరాల్ అంటే యాజ్ ఎ సైకలాజిస్ట్ గా మీరు ఏం చెప్తారు దీని మీద? అది చెప్పా కదా ఇందాక, వాళ్ళు డబ్బు ఆశతోటి వీళ్ళు ఎంత నీచమైన పనులకైనా దిగజారడానికి సిద్ధం. మనీ కావాలి బాగా. ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ కానీ ఒక ఏజ్ అయిన తర్వాత కానీ రాయల్టీగా బ్రతకాలి. వీడికి ఉన్న ఆస్తులు అసలు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి, పెద్ద పెద్ద లీడర్స్కి కూడా లేవని చెప్తున్నారు. అటువంటి ఏరియాల్లో వీడికి పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయట. మరి ఎక్కడి నుంచి సంపాదించాడు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంత జీతం వస్తుందండి ఒక ప్రిన్సిపాల్కి? ఆ జీతంతో తను అవన్నీ కొనగలడా? కొనలేడు. ఇదంతా కూడా డబ్బు ఆశ అన్నమాట. ఒకటే డబ్బు ఆశగా మరి వీళ్ళందరూ. ఇప్పుడు మినిస్టర్లే కానీ, పోలీసులే కానీ, ఇంకోళ్ళే కానీ, ఎవరిని ఇందులోకి తీసుకున్నా కూడా మెయిన్ మక్సద్ ఉద్దేశం ఏంటంటే డబ్బు మీదే, డబ్బు కోసమే కదా. మరి ఇవన్నీ డబ్బు కోసం కాకపోతే దేనికోసం చేశారు? వాళ్ళ మనస్తత్వం ఏంటంటే డబ్బు సంపాదించాలి. ఇప్పుడు ఒక లీడరు కొన్నాళ్లే పదవిలో ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రిన్సిపాల్ కూడా కొన్నాళ్లే పదవిలో ఉంటాడు. ఒక హయ్యర్ పోలీస్ ఆఫీసర్ కొన్నాళ్లే పదవిలో ఉంటాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాము అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇంత పెద్ద నేరానికి ఒడిగట్టారు. ఇందులో చిన్న చిన్న ఏమంటారు పిచ్చుకలు ఉంటాయి కదా, అవన్నీ ఆహుతైపోయాయి. లైక్ సంజయ్ రాయ్, తర్వాత ఈ డాక్టర్ అమ్మాయి, జూనియర్ డాక్టర్స్, వీళ్ళందరూ అంతే కదా సమిధల్లాగా ఆహుతైపోయారు. వాళ్ళు చేసినటువంటి ఈ ఘోరమైన మారణకాండలో వీళ్ళందరూ సమిధలుగా చేసేసారు. మెయిన్ ఉద్దేశం డబ్బే. ఈజ్ ఈక్వల్ టు కొంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి. యాక్చువల్గా అమ్మాయి ఎవరైతే అభయ ఉన్నారో ఆ హాస్పిటల్ జరుగుతున్నటువంటి ఆ కార్యకలాపాలని బయట పెట్టే ప్రయత్నం చేయబోతే ఆమెను తప్పించాలనుకున్నారు. కాకపోతే ఇది తిరిగి మొత్తం మెడ చుట్టుకుంది. వెనక జరుగుతున్నటువంటి ఆ హాస్పిటల్లో ఏవైతే జరుగుతున్నా మీరు అన్నారు బ్లూ ఫిలిమ్స్ అని, డెడ్ బాడీస్ అని, ఆర్గన్స్ అని, సప్లైస్ అని, ఇవన్నీ కూడా మెల్లగా బయటకు వస్తున్నాయి మేడం. చూద్దాం ఇంకా అసలు ఆర్జేహకర్ హాస్పిటల్ ఇంకా ఏమేమి జరుగుతున్నాయో, దాని వెనకాల ఇంకెంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో కూడా నాకు తెలిసి మనకి వస్తాయేమో వార్తలు కూడా చూడాల్సిందే. థ్యాంక్ యూ మ్యామ్.